నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉందన్న ఎమ్మెల్యే. సమస్యపై పోరాడే సత్తా రాకేష్ రెడ్డికే ఉందన్న జగదీష్ రెడ్డి. విద్యార్థులు మరణించినా రేవంత్కు పట్టలేదన్న మాజీ మంత్రి. తాగునీటి కోసం రోడ్డెక్కిన కొప్పోలు గ్రామ ప్రజలు పరిష్కరించేదాకా ఆందోళన విరమించబోమని వార్నింగ్. కాకినాడ కలెక్టరేట్ మెట్లెక్కిన 100 మంది విద్యార్థులు. పైడా డిగ్రీ కాలేజీ మోసం చేసిందని స్టూడెంట్స్ ఆవేదన. ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఉద్యోగి భాస్కర్ రావు. బిల్లు చెల్లింపునకు సీనియర్ అసిస్టెంట్ 7,000 డిమాండ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పారు. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులను విస్మరించాయని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఆ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల బీజేపీ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ పూసల శ్రీమన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. నేను మాట్లాడుతున్నా, నీకు పట్టున్నప్పుడు, నీకు ఓట్లు వచ్చినప్పుడు నీ దగ్గరికి మనిషి వస్తాడు అన్న. ఆఖరి డైలాగ్ ఏంటంటే, కుర్చీ కోసం మనం పాకులాడద్దన్నా, మనం ఓటు కోసం పాకులాడితే కుర్చీ మన కిందికి వచ్చి నిలబడుతుంది. కుర్చీ మీదకి మనకు కుర్చీ మీదకి పోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఖాళీ ఉన్న కుర్చీని చూస్తాం. ఓళ్ళు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా, ఓళ్ళు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా. కానీ నువ్వే గౌరవప్రదమైన ఓటు నీ దగ్గర ఉన్నప్పుడు, పట్టు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వద్దన్నా ఆ కుర్చీ నీ దగ్గరికి వస్తుంది అని చెప్తాను. అన్న, లీడర్ కావాలనుకుంటే, పార్టీ పదవులు కావాలనుకుంటే పైకి చూడాలా, ప్రజాప్రతినిధి కావాలంటే కిందికి చూడాలా, జనం దిక్కు. నువ్వు ప్రజాప్రతినిధి, నువ్వు నిరుద్యోగ సమస్యలపై మండలిలో పోరాడే సత్తా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికే ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాకేష్ రెడ్డితో కలిసి మాట్లాడారు ఆయన. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, లింగయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. గోదావరి జలాలను కావేరీలో కలిపేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు. హామీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రాకేష్ రెడ్డిని ఎంచుకున్నాడు. మనలాంటి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కష్టపడి చదువుకొని, ఉన్నత చదువుకొని, ఇవాళ ప్రవీణ్ గారు ఎట్లయితే ఉన్నత ఉద్యోగాలు వదులుకొని బ్రహ్మాండంగా డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా దాన్ని వదులుకొని తప్పకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గాలు, దూరంగా సమాజానికి దూరంగా ఉన్న వర్గాలని ముందుకు తీసుకురావాల్సిన అవసరం, ఈ కుల సమాజాన్ని వెలువరించాలన్న అవసరం ఉంది అన్న ఉద్దేశంతో వచ్చిందో. పట్టభద్రులందరూ ఒకే విషయం చెప్తా ఉన్నారు. ఇది పెద్దల సభకు సంబంధించిన ఎన్నిక కాబట్టి పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను పంపుని వారే స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో 6 నెలల కేసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలి, అంతేగాని కాంగ్రెస్ నాయకులకు తొత్తిగా మారినటువంటి వ్యక్తి వద్దు అని చెప్పేసి ఘంటాపరంగా చెప్తున్నారు. ఈ నల్గొండ ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేస్తానని రాజంపేట కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు అన్నారు. కడప నుండి రాజంపేట వెళుతున్న బాలసుబ్రహ్మణ్యంను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
బాకరాపేట మాధవరంలో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఖాదర్ బంగ్లా పెన్నా నదిలో వంతెన నిర్మాణానికి కట్టుబడి ఉన్నారని సుగవాసి చెప్పారు. మాధవరంలో శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందర గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు పార్టీ కార్యకర్తల తోడ్పాటుతో ఎన్నికల నిర్వహణకు పోమని వారు సూచించిన విధంగా ఎన్నికల నిర్వహణకు పోవడం, ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టి కృషితో పార్టీని విజయం వైపు నడిపించిన తీరుకు నేను అందరికీ ఎన్నటికీ కృతజ్ఞతలు నేను మనవి చేసుకుంటూ భవిష్యత్తులో కూడా రాజంపేట నియోజకవర్గాన్ని పునర్నిర్మించడమే కాకుండా పార్టీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించి కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకాశం జిల్లా ఒంగోలు 9వ డివిజన్ కొప్పోలు ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. కొంతకాలంగా తమకు మంచినీరు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాల కోసం చందాలు వేసుకుని ట్యాంకర్ల నీరు కొనుగోలు చేస్తున్నామని వారు చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు కానీ తమను పట్టించుకోవడం లేదని కొప్పోలు వాసులు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు స్పందించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చేదాకా రోడ్డుపైనే ఉంటామని వారు హెచ్చరించారు. అప్పుడు దాకా కాదు, ఇప్పుడు బెడ్జింగ్ జరగాలి. మీరు వాల్ పెట్టాక ఒకసారి చెక్ చేయండి. 9వ డివిజన్ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ కొప్పోలు శివాలయం వీధి. మాకు ఈ నీళ్ల ప్రాబ్లం అనేది మున్సిపాలిటీ వాటర్ కార్పొరేషన్ నీళ్లు వదిలినప్పుడల్లా కూడా 4-5 ఏళ్ళకి వస్తాయి. మిగిలిన నీళ్ళకి ఆ చివరి నీళ్ళకి అసలు రావు నీళ్లు. కాబట్టి దాని గురించి సమస్య కోసం 25 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చారు. డిజీ గారు, ఏఈ గారు, ఇంకా వాళ్ళ స్టాఫ్ అధికారులు ఒక 10-12 మంది దాకా వచ్చి లైన్లు మొత్తం కూడా చూసి నీళ్లు తిరిగి నీళ్లు వదిలి వచ్చేటప్పుడే ప్రతి ఇల్లు తిరిగారు. వాళ్ళు తిరిగి ఏ ఇంటికి నీళ్లు వస్తున్నాయి, ఏ ఇంటికి నీళ్లు రావట్లేదు అన్ని కూడా చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకొని 4 రోజుల్లో మళ్ళా ఈసారి నీళ్లు మీకు ట్యాపులు వదిలే టయానికి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి డిఈ గారు, ఏఈ గారు అందరూ కూడా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళా నీళ్లు వదలంగానే మేము ఫోన్ చేసి ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. వేలేరుపాడు మండలం రుద్రంకోట రీచ్లు, కుక్కునూరు మండలంలోని దాచారం ఇతర రీచ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనుమతి ఉన్న ఇసుక రీచ్లలో మాత్రమే ఇసుక తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్, రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు, గనులు, సెబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయాలని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. కాకినాడలోని పైడా డిగ్రీ కాలేజీ యాజమాన్యం మోసంతో సుమారు 100 మంది విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ మెట్లెక్కారు. బీఎస్సీ పారామెడికల్ సర్టిఫికేట్ కాకుండా యాజమాన్యం తమకు వివో ఒకేషనల్ సర్టిఫికేట్లు ఇచ్చి మోసం చేసిందని విద్యార్థులు వాపోయారు. పైగా ఒక్కొక్కరి నుంచి 1,00,000కు పైగా ఫీజు వసూలు చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టంచన్గా ఫీజు వసూలు చేసి ఎందుకు పనికిరాని సర్టిఫికెట్లు ఇచ్చి తమ జీవితాలతో యాజమాన్యం ఆడుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు వినిపించేందుకు వారు కలెక్టరేట్కు వచ్చారు. ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ తర్వాత ఏం కావాలని ఇంకా గ్రూప్ జాయిన్ అయినప్పుడు బీఎస్సీ అని చెప్పారు. బీఓకి చేసేసి ఫేక్ సర్టిఫికేట్స్ అన్ని మాకు వస్తున్నాయి సార్. పారామెడికల్ రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. అందులో గ్రూప్ జాయిన్ చేసుకునే ముందు ప్రతి టీచర్ మాకు చెప్పింది ఏంటంటే మీకు జీజీహెచ్ తో టైఅప్ అయ్యి ఉంది అని ఒక మోసం చేశారు సార్. ఒకరోజు కూడా ఎవరు జీజీహెచ్ లో ట్రైనింగ్ తీసుకోలేదు సార్. దానికి కూడా ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏ ఫీజు కట్టకపోయినా సరే ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ ఆపడమే సార్. దానికి ల్యాబ్ ఎంట్రీ కూడా లేదు సార్. మాకు అవి మొత్తం అన్ని ఫేక్ చేశారు సార్. మీకు ఫీజు కడితేనే కానీ ఎలిజిబిలిటీ లేదు సార్. మాకు ఫీజు మీరు ఇలా మీకు విద్యా కానుక అవి కలిపి 36 వస్తాయి, మీకు 4,000 కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్ని చేశారు సార్. కానీ ఏదీ లేదు సార్. అలానే చెప్పి ఎప్పుడు కూడా ఫీజు కోసం, ల్యాబ్స్ కోసం, మార్క్స్ కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు సార్. మాకు ఒకటే అడుగుతాం సార్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది కావాలని. అటు యూనివర్సిటీ సమాధానం చెప్పట్లేదు సార్, మాకు ఇటు కాలేజ్ కూడా సమాధానం చెప్పట్లేదు. అలా ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ అంటే రూమ్ కి వెళ్ళి అడుగుదామంటే ప్రిన్సిపల్ ఒకలే రండి అన్నారు సార్. ఎప్పుడు వెళ్ళినా సరే ఒకవేళ వెళ్తే ఎలా వస్తుంది సార్, మొత్తం అందరితో మాట్లాడండి సార్ అంటే ఏంటి గొడవకు వచ్చారా అనేసి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని తిరిగి. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఫస్ట్ లో జాయిన్ అవుతున్నప్పుడు ఇది బిఎస్సి బిఓక్ అని ఏం చెప్పలేదు సార్, బిఎస్సి కోర్స్ అని చెప్పారు సార్. మేము చదువుతున్న కోర్సు మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. దేని పరంగా అంటే సార్ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ వీటికి సంబంధించి. అయితే ఇప్పుడు మాకు మా పేరెంట్స్ కి మాకు జాయిన్ అవుతున్నప్పుడు ఇలాగనే చెప్పారు సార్, ఇది బిఎస్సి కోర్సు బిఓ కోర్సు అని ఏం ఆ టాపిక్ రాలేదు సార్. బిఎస్సి కోర్స్ కదా ఫ్యూచర్ బాగుంటుంది, మీరు ఇక్కడే కాదు మంచి మంచి శాలరీస్ తో అబ్రాడ్ ఇలా బయట యొక్క కంట్రీస్ కూడా వెళ్ళి మంచి మంచి జాబ్స్ సంపాదించవచ్చు అనేది చెప్పడం వల్ల పేరెంట్స్ అందరూ మేము ఇప్పుడు ఎవరైతే చదువుతున్నామో మేమందరం మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళం సార్. వాళ్ళు చెప్పిన మాటలకి మంచి మంచి జాబ్స్ వస్తాయి కదా, బయట కంట్రీలకు వెళ్తాం కదా మంచిగా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వరి ధాన్యం లారీలను తొందరగా అన్లోడ్ చేయాలని తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. గతంలో కంటే ఈ సంవత్సరం వరి ధాన్యం ఎక్కువగా పండిందని తెలిపారు. వారం లోపల పైసలు వస్తుంది. 26, 27 తారీఖు తర్వాత ఉండొద్దు. ఇక వానకాలం ముందు వస్తుంది. మళ్ళీ 3-4 రోజుల వానలు పడుతున్నాయి. ఇక్కడ మాకు స్థలం పడుతుంది. మంచిగా పెట్టి మళ్ళీ వారం లోపల ఎక్కువ వారం 10 రోజుల లోపల మొత్తం వడ్లన్నీ అయిపోవాలి. 30వ తారీఖు లోపల వడ్ల కొనుగోలు మొత్తం అయిపోవాలి. ఎప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో పోయిన ప్రభుత్వంలో జూన్ 20వ తారీఖు అయితే ఈసారి మేలనే వడ్లు అమ్ముడు పోతున్నాయి. ఇంకోటి అమ్ముడు పోగానే వడ్లు వారం లోపల పైసలు వస్తుంది. 26, 27 తారీఖు తర్వాత ఉండొద్దు. ఇక వానకాలం ముందు వస్తుంది. మళ్ళీ 3-4 రోజుల వానలు పడుతున్నాయి. ఇక్కడ మాకు స్థలం పడుతుంది. మంచిగా పెట్టి మళ్ళీ వారం ఎక్కువ వారం 10 రోజుల లోపల మొత్తం వడ్లన్నీ అయిపోవాలి. 30వ తారీఖు లోపల వడ్ల కొనుగోలు మొత్తం అయిపోవాలి. ఎప్పుడు కూడా మీకు అంతకుముందున్న ప్రభుత్వాల్లో బి గ్రేడ్ గా ఉన్నారు. మేము ఈసారి అధికారులకు చెప్పినాం, రైతులకు చెప్పినాం, ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ కొనాలి, బి గ్రేడ్ ముచ్చట్లేదు. సో అదే నడుస్తుంది. అదొకటి మంచి పని అయింది. ఇంకోటి కూడా వడ్లు దండి కొట్టుడు కూడా బస్తాకు కిలో కొడుతురు అంతే. బస్తా అంటే బస్తా వజన్కు కిలో తీసుకుంటారు. ఇక దాని మీద మళ్ళీ 1 కిలో కూడా టచ్ చేయరు తేడా కూడా. అట్లాంటి పరిస్థితి క్వింటాల్కి 5 కిలోలు కూడా చేసిరు పోయినసారి. అట్లాంటి పరిస్థితి ఉండకూడదని మేము రైస్ మిల్లర్లను వీళ్ళందరినీ అధికారులకు కూడా అందరికి చేసినాం. ఇవన్నీ పర్ఫెక్ట్ జరుగుతున్నాయి. వడ్లు కొన్న 2 రోజులలో డబ్బులు ఖాతాలలో జమ అవుతుంది. సో ఈ విధంగా కొన్ని పర్ఫెక్షన్ జరుగుతుంది. సరే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అన్ని ఇబ్బందులు కూడా మరోసారి నుంచి ఈ ఇబ్బందులు కూడా జరగకుండా ఇంకా ఫాస్ట్ గా కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి. హైదరాబాద్ మహానగరంలో ఫుట్పాత్లు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని చోట్ల ఇలాంటి ఆక్రమణలను తొలగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫుట్పాత్ల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కుకట్పల్లి జేఎన్టీయూ రైతు బజార్, కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లో ఫుట్పాత్లను ఆక్రమించారు. ఈ ఆక్రమణలను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కూల్చివేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కలగానే మిగిలిందని, తనకు డ్రా ద్వారా వచ్చిన ఇంటిని గతంలోనే వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారని మహిళా లబ్ధిదారు వాపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిరుపేదలను గత ప్రభుత్వం గుర్తించి డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు ఆమె. G4లో 43వ నెంబర్ ఇల్లు తనకు డ్రా ద్వారా వచ్చిందని ఆమె తెలిపారు. అయితే అది అంతకుముందే వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ అయిందని ఆమె అన్నారు. దీనిపై అధికారులను సంప్రదిస్తే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఇంటిని ఇప్పించాలని ఆమె కోరారు. గజ్వేల్లో 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా. నాకు 2 బిడ్డలు, నాకు భర్త లేడు. 30 సంవత్సరాల నుంచి తిరగంగా డ్రా తీసిరు. నా 43 G4 వచ్చింది. నాకు పోయి అడిగితే అది మాకు పట్టా అయింది, 21 పట్టా అయిందని చెప్తారు. ఏ అధికారులు స్పందిస్తలేరు. అందరికీ లెటర్లు ఇచ్చిన, కలెక్టర్ కూడా సిద్దిపేట కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చినాం. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ రోజు ఇక్కడ ఎంక్వైరీ అవుతుందని వస్తే నాకంటే ముందే ఆయన పట్టా చేసుకున్న ఆయన వచ్చిండు. ఆయన మెదక్ జిల్లా కొల్చారం ఊరు.
ఆయన పైసలు ఇచ్చి దొంగతనంగా పట్టా వేయించుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏమన్నా అంటే ముఖ్యమంత్రి వాళ్ళకి చేసి ఇచ్చిండు, గవర్నమెంట్ వాళ్ళకి చేసి ఇచ్చింది, మేమేం చేయలేమని అంటారు. అట్లాంటి వాళ్ళు మా గజ్వేల్లో పేదవాళ్ళు, తిండికి గతిలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా గజ్వేల్లో లేని వాళ్ళు లేరు. తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎంను ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. 3 దశాబ్దాలుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసిందని జేఏసీ చైర్మన్ సూర్యచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్తూనే మరి మోసం చేసింది. మరి మా కాంట్రాక్ట్ ఉద్యోగులలో కూడా చాలామంది చనిపోయినారు, వాళ్ళు రోడ్డున పడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ పూర్తిగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు మాకు వచ్చినటువంటి ప్రయోజనాలను కూడా వాళ్ళు మొత్తం కాలరాయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 30% రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. అకాల వర్షాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తమ ప్రాంతాల్లోని రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు ఆలస్యం చేస్తూ ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని బీజేపీ నేతలు అన్నారు. టార్పలిన్లు సరఫరా చేయడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. రైతులను ఆదుకోకపోతే బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ను పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్రావు డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు వెంకటేష్ తెలిపాడు. దీంతో కాంట్రాక్టర్ వెంకటేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. సీనియర్ అసిస్టెంట్ భాస్కర్రావుకు వెంకటేష్ 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ ఈ వర్క్ చేసిన 5 లక్షల వరకు చేసినందుకు ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు నన్ను లంచం అడగడం జరిగింది. అందు గురించి నాకు లంచం ఇచ్చడం ఇష్టం లేక ప్రభుత్వాలను జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అడుగుతారు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని కలిసి పట్టియడం జరిగింది. ఆయన నేను ఒక్కరినే పట్టించుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి. మనం అందరం పట్టేయాలి. అవినీతికి దడుచుకోవాలి అధికారులు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయపడద్దు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,38,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కొత్త ప్రభుత్వం రాబోతోందని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. నిరుద్యోగులు పేదలు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరానని అన్నారు. వీఐపీ విరామ సమయంలో కంభంపాటి, టీటీడీ మాజీ ఈవో ఏపీవీఎన్ శర్మ శ్రీవారిని వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం ఈవేళ మరి వచ్చి వారిని వేడుకున్నాం. రాష్ట్ర ప్రజలు ఈవేళ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో యువత, పేద ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు
తిరుమల శ్రీవారిని చెస్ ప్లేయర్ గుకేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గుకేష్ మాట్లాడుతూ వరల్డ్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయిన సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చానన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్కు ముందు కొన్ని టోర్నమెంట్లు ఆడుతున్నట్లు చెప్పారు. తన లక్ష్యం వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెస్ ప్లేయర్ గుకేష్ తెలిపారు. సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ జూన్ 6 నుండి 8 వరకు హైత్ నగర్లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో జరుగుతుంది. ఈ విషయం తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో 26 రాష్ట్రాల నుండి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. మే 25న క్రీడాకారుల ఎంపిక, అధికారిక జెర్సీ, లోగోలను హైత్ నగర్లోనే ఆవిష్కరించనున్నట్లు సత్యం శ్రీరంగం వెల్లడించారు. 47వ జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ తెలంగాణలో జరుగుతున్నాం. దీని ముఖ్య అతిథిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లా మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, దాదాపు 25-26 రాష్ట్రాల్లో మహిళలు, బాలికలు ఇద్దరు సీనియర్ త్రోబాల్లో పాల్గొంటున్నారు. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హైత్నార్లోని వరల్డ్ అండ్ డీడ్ ఆ స్కూల్లో, ఆ కాంపౌండ్లో పెద్ద ఎత్తున క్రీడా మైదానంలో జరగబోతున్నాయి. ఒక మంచి అవకాశాన్ని మాకు నేషనల్ వాళ్ళు ఇచ్చారు, మాకు జాతీయ స్థాయిలో. తెలంగాణలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నాము. ఈ సీనియర్ నేషనల్ స్కూల్ మాకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 26 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ 750 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. అందులో 35 రెఫరీ బోర్డ్స్ ఉంటున్నారు. దాన్ని మేము తెలియజేస్తున్నాం. So I extend my heartfelt thanks to all of you who will be covering this particular issue, and at the same time ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఈ నెల 22వ తేదీ వరకు నారసింహుడి వార్షిక జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాహచనం నిర్వహించి నారసింహుడి జయంతి ఉత్సవాలను అర్చకులు ప్రారంభించారు. లక్ష కుంకుమార్చన, తిరువెంకటపతి అలంకార సేవ నిర్వహించారు. అంకురార్పణ, హవనం, గరుడ వాహనం, వాసుదేవ అలంకార సేవ నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా స్వామివారి వార్షిక జయంతి మహోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ రోజు స్వామివారికి నవకలశాభిషేకము, మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరిగిన తర్వాత అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరుగుతుంది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాతి కార్యక్రమాలు జరిగిన తర్వాత స్వామివారికి అలంకార మండపానికి వెంచేసినారు. త్రివేంకటపతిగా స్వామివారి భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంకాలం ప్రత్యంగిరహణ, అంకురార్పణ జరుగుతాయి. స్వామివారి పరవాసుదేవుడిగా గరుడవాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు యొక్క వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె ముక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారికి వివిధ అభిషేకాలు ఆలయ అర్చకులు రద్దు చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.